శంకర్, ఏంటి నాన్న పిలిచావు? సుబ్బు, ఏంటి నాన్న పిలిచావు? ఏంటి నాన్నగారు, ఏమైంది? పిలిచారేంటి? శంకర్, నేను చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పూర్తిగా నష్టపోయాం. ఉన్న ఇల్లు కూడా అప్పుల వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. మమ్మల్ని మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఉండమంటే అక్కడ ఉంటాం. డిసైడ్ చేయండి. మేము తిన్నా తినకపోయినా మీ కడుపులు నింపుకొని మన పెద్దవాళ్ళని చేస్తున్నాం. ఈ రోజు అన్ని పోయి ఉండడానికి ఇల్లు లేదు. మీ ముగ్గురులో ఎవరి దగ్గర వచ్చి ఉండమంటే వాళ్ళ దగ్గర వచ్చి ఉంటామయ్యా. అది కాదు నాన్న, మాకున్నదే చిన్న ఇల్లు, మిమ్మల్ని తీసుకెళ్లడం ఎలా? అయినా ఆల్రెడీ మా అమ్మ నాన్న ఉన్నారు. మీరు కూడా వస్తే ఎక్కడుంటారు? అయినా మీ నలుగురిని చూసుకోవడానికి నాకు అస్సలు కుదరదు. మా వల్ల కాదు నాన్న తీసుకెళ్లడం. సుబ్బు, మీరేమంటారా? నాన్న, నువ్వు రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అవని చెప్పేసి ఇవని చెప్పేసి మొత్తం డబ్బులన్నీ బాగొట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వస్తాను, నేను చూసుకుంటాను. నా వల్ల కాదు. మీరు చేసే తప్పులకి మీరే బాధ్యత వహించాలి. నేను ఇప్పుడు తీసుకెళ్ళలేము. చిన్నోడా, మీరేమంటారా? నాన్న, మీరు మాతో వచ్చేసేయండి నాన్న. ఇల్లు చిన్నదే గానీ మీరు 2 days అడ్జస్ట్ అయిపోతే అన్ని అరేంజ్మెంట్ చేస్తానా? మనం కలిసే ఉన్నాం. అవును మామయ్య, మీరు అలా బాధపడుతుంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం అనుకున్నారు? కష్టమో సుఖమో అందరం కలిసే ఉందాం. మీరు మాతో వచ్చేయండి మామయ్య. ఒరే శంకర్, సుబ్బు, నా ఆస్తి ఎక్కడికి పోలేదురా. నాకు ఇంకా 50 కోట్ల ఆస్తి కలిసి వచ్చింది. మీ బుద్ధులు తెలుసుకోవాలని అబద్ధం ఆడి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా? ఒక్క నిమిషం మేనేజర్, నేను రాయుడు మాట్లాడుతున్నా. నాకున్న మొత్తం ఆస్తి పేపర్లన్నీ నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. రేపు ఉదయమే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఇది రాయుడు నిర్ణయం. చూశారు కదా, మనం నిస్వార్థంగా ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. తల్లిదండ్రులను పోషించే బాధ్యత అందరికీ ఉంటుంది. దాన్ని నిరాకరిస్తే ఇలాంటి దుష్పరిణామాలే జరుగుతాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు కనిపించే దైవాలు.